ఆ ఇండివిజువల్గా మూమెంట్ పంపడం వల్లనే ఆమెకు అట్లా జరిగింది. కాబట్టి లేడీస్లను ఇండివిజువల్ వర్క్ పంపకుండా ఒక స్టేషన్ ఏరియాలో లేకపోతే ఒక గ్యాంగుగా పెట్టి చేస్తే బాగుంటుందని, ఈ నిందితులను 24 గంటలలోపు పట్టుకొని వారి మీద ఎలాంటి కేసులు పెట్టకపోతే ఎస్సీఆర్ఎస్ సంఘ్ తరఫున డిఆర్ఎం ఆఫీసు, జిఎం ఆఫీసును ముట్టడి చేయడం జరుగుతుంది. అలాగే ఆఫీసర్లు కూడా ఆడవాళ్ళ విషయంలో కొంచెం చూసి వాళ్లకు ప్రొటెక్షన్ ఉండే విధంగా మూమెంట్ చెప్తే బాగుంటుందని, అలాగే లేడీస్లను అదర్ డిపార్ట్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అవి కానీ కన్సిడరేషన్ చేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది. కాబట్టి చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ త్వరలో చేయగలరని, అలాగే కార్మిక సోదరులందరూ యూనియన్లకు అతీతంగా ఆడవారి విషయంలో మనందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే ఆ నిందితులను పట్టుకొని తగిన శిక్ష జరుగుతుంది. అలాగే వేరే వాళ్ళు కూడా అలాంటి సంఘటనలు చేయడానికి భయపడతారు. కాబట్టి కార్మిక సోదరులందరూ తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆఫీసర్లు ఒత్తిడి చేసి ఆ నిందితులకు శిక్ష పడే విధంగా అందరూ కోఆపరేషన్ చేయగలుగుతారని